హాయ్ ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. అమ్మాయి పేరు కూడా తెలియకుండా ఒక అమ్మాయిని 5 సంవత్సరాల నుండి ప్రేమిస్తాడు ఒక అబ్బాయి. ఒకరోజు ధైర్యం చేసి ఆ అమ్మాయి దగ్గరికి వెళ్తాడు. ఏమండి, మిమ్మల్ని నేను 5 సంవత్సరాల నుండి ప్రేమిస్తున్నాను. మీరు ఒప్పుకుంటే నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను అని అంటాడు ఆ అబ్బాయి. ఆ మాటలు విన్న అమ్మాయి, 5 సంవత్సరాల నుండి నన్ను లవ్ చేస్తున్నావా? నేను నిన్ను ప్రేమించాలి అని అన్నా, పెళ్లి చేసుకోవాలి అని అన్నా నా పేరుని నీ చేతి మీద పచ్చబొట్టు పొడిపించుకో అని అంటుంది. అలాగే అని పేరు రాయించుకొని వస్తాడు ఆ అబ్బాయి. ఇదిగో అమ్మాయి, నీ పేరు రాయించుకొని వచ్చాను అని అంటాడు. అందుకు ఆ అమ్మాయి షాక్ అవుతుంది. ఏంటి, నీ పేరు చూడగానే అలా షాక్ అయ్యావు అని అడుగుతాడు ఆ అబ్బాయి. వెంటనే ఆ అమ్మాయి ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా, ఒరే విధవా, నా పేరు గంగరా, నువ్వు మంగా అని రాసుకున్నావు అని అంటుంది. ఒక్క అక్షరం కదండి, అడ్జస్ట్ అవ్వచ్చు కదా అని అంటాడు ఆ అబ్బాయి. ఈరోజు నేను అడ్జస్ట్ అయితే జీవితాంతం అడ్జస్ట్ అవుతూ బ్రతకాలి, నాకు అది ఇష్టం లేదు అని అక్కడ నుండి వెళ్ళిపోతుంది. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? మంగా ఎక్కడున్నావు? ఈ పేరు గల అమ్మాయి ఎక్కడ ఉందో అని వెతుక్కుంటాడు. అలా వెతుక్కొని మంగ పేరు గల అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. అనుకోకుండా ఒకరోజు మంగ వాళ్ళ ఇంటికి మంగ ఫ్రెండ్ వస్తుంది. ఫ్రెండ్ దగ్గర మార్కులు కొట్టేద్దామని మంగ భర్తని ఇలా అడుగుతుంది. ఏమండి, నేను రోజు బట్టలు ఉతకలేకపోతున్నాను, నాకు వాషింగ్ మిషన్ కొనండి అని అంటుంది. మంగ భర్త, ఎందుకే వాషింగ్ మిషన్, ఒక పని మనిషిని పెట్టుకుందాం, అన్ని పనులు అదే చేస్తుంది అని అంటాడు. వద్దండి అని అంటుంది మంగ. అదేంటే, పని మనిషిని పెడతాను అంటే వద్దు అని అంటున్నావు అని అడుగుతుంది మంగ ఫ్రెండ్ లక్ష్మి. అది కాదే, మా ఆయన గురించి నీకు తెలీదు, ముందు పని మనిషిగా పెట్టుకొని దానితో సరసాలాడుతాడు అని అంటుంది మంగ. అంత కరెక్ట్గా ఎలా చెప్పగలుగుతున్నావు అని అంటుంది లక్ష్మి. అంటే అది, ఇంట్లో పని మనిషిగా వచ్చి ఇంటి మనిషిగా సెటిల్ అయ్యాను, నా భయం నాకు ఉంటుంది కదా. హోంవర్క్ చేయకుండా ఆడుకుంటున్న కొడుకుని చూసి తల్లిదండ్రులు ఇలా అంటారు. ఒరే నాన్న, 10వ తరగతి వరకు బాగా చదువుకున్నావనుకో, మంచి మార్కులు వస్తాయి, నీకు మంచి పేరు వస్తుంది, ఆ తరువాత ఎలాగో ఎంజాయ్ చేయడమే కదా. అవునా నాన్న, అలాగే చదువుకుంటాను. ఆ తరువాత, నాన్న ఇంటర్ బాగా చదువుకో, ఆ తర్వాత ఎలాగో ఎంజాయ్ కదా. అలాగే. ఒరే నాన్న, డిగ్రీ పూర్తి చేయరా, ఆ తర్వాత ఎలాగో ఎంజాయే కదరా. సరే, డిగ్రీ పూర్తి అయిపోయింది కదా, మంచి జాబ్ తెచ్చుకో, ఆ తర్వాత ఎంజాయే ఎంజాయ్, ఎంజాయే ఎంజాయ్. అలాగే. ఒరే నాన్న, నీ తోటి వాళ్ళందరికీ పెళ్ళిళ్ళు అయిపోయాయి, నువ్వు పెళ్లి చేసుకోరా, ఆ తరువాత అంతా ఎంజాయే కదా. సరే, పెళ్ళి అయిపోయిన తరువాత వాడికి కొడుకు పుడతాడు. ఒరే మనవడా, బాగా చదువుకోరా, ఆ తరువాత అంతా ఎంజాయ్ చేద్దువు కానీ. ఆపండి మీ గోల, వాడు నా కొడుకు, నీ కొడుకు కాదు. మీరు చెప్పినట్టు తల ఊపడానికి ఆడుకునే వయసులో ఆడనిచ్చారు కాదు, ఇప్పుడు నా కొడుకుని ఆడుకోనివ్వడం లేదు. ఎంజాయ్ ఎంజాయ్ అని చెప్పి నా జీవితంలో ఎంజాయ్ అనే పదమే లేకుండా పోయింది. చదువు లేకపోయినా బ్రతకగలం, తెలివితేటలుంటే చాలు ఎలాగైనా బ్రతకొచ్చు. ఎంజాయ్ చేయవలసిన టైంలో ఎంజాయ్ చేయకపోతే ఎంజాయ్ చేయడానికి టైం ఉండదు, వయసు ఉండదు. ఆడుకోండి, ఆ తర్వాత చదువుకోండి అని చెప్పాలి కానీ చదువే లోకం కాకూడదు. ఒరే నాన్న, నువ్వు నాలాగా మాత్రం కాకుండా నీలాగా నువ్వు ఉండరా. సినిమాలో అయినా సీరియల్లో అయినా అత్తగారు ఇలా అంటూ ఉంటారు కదా, నా కొడుక్కి ఏం మందు పెట్టావే, నువ్వు చెప్పిన మాటే వింటున్నారు, నేను చెప్పేది ఏది వినడం లేదు అని అంటూ ఉంటారు కదా. ఆ మందు ఎలా పెట్టాలో కోడళ్ళకి తెలిస్తే ముందు అత్తగారికే పెడతారు కదా, మూడుకి ఎందుకు పెడతారు? ఇంట్లో ఒక అత్తగారు వింటే చాలు, మిగతా అందరూ మాట విన్నట్టే కదా. ఏంటో ఈ అత్తలు ఎప్పుడు మారుతారో ఏంటో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.